నమస్తే, వెల్కమ్ టు వార్ రూమ్. నేను బలరాం. తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది యాక్టర్స్ వ్యవహరించే శైలి ఇవాళ చాలా సందర్భాల్లో వివాదాస్పదం అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో కొందరు చేస్తున్న మాటలు ఇవాళ ఇండస్ట్రీ మొత్తాన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే ఇదే కోవకు చెందిన వ్యక్తి సిద్ధార్థ్. ఇతను తమిళ యాక్టరే అయినప్పటికీ తెలుగు ఇండస్ట్రీ దాదాపుగా ఆయనను ఒక 20 ఇయర్స్గా భరిస్తున్న పరిస్థితి. తెలుగు ప్రేక్షకులు కూడా ఆయనను భరిస్తూ ఆయనకు ఆదరిస్తున్న సిచ్యువేషన్. అటువంటి సిద్ధార్థ్ కూడా అనేక సందర్భాల్లో వివాదాస్పద కామెంట్స్ చేస్తూ రకరకాల వివాదాల్లో చిక్కుంటూ ఉంటారు. అయితే ఇవాళ ఒక మహోన్నత లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని కూడా హేళన చేసే విధంగా అతను చేసిన కామెంట్సే ఇవాళ చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్కి వ్యతిరేకంగా ఒక మహోన్నత కార్యక్రమాన్ని తీసుకుంది. ఆ కార్యక్రమంలో సినీ నటులుగా వీరేమి గొప్ప పెద్ద ఏదో చేశారని చెప్పి అనుకోవాల్సిన వీల్లేదు. కానీ సినీ ప్రపంచంలో కొంత ఎంటర్టైన్మెంట్ మూడ్లో ఉంటారు కనుక జనాల మీద కొంత ఎక్కువ ప్రభావం వీరి వల్ల ఉంటుంది అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వారిని మీరు ఏ సినిమాలు చేసినా మీరు ఖచ్చితంగా దానికి ప్రమోషనల్ ప్రాసెస్లో భాగంగా డ్రగ్స్కి వ్యతిరేకంగా ఒక వీడియో చేయండి అని చెప్పేసి ఆయన అడిగిన పరిస్థితి. అటువంటి విషయాన్ని ఇవాళ పాజిటివ్గా తీసుకోవాల్సిన ఇండస్ట్రీ, అందులో ఉన్న వ్యక్తులు ఇవాళ ఇండస్ట్రీ మొత్తంగా సీనియర్స్ అంతా కూడా సైలెంట్గా ఉంటే ఇవాళ సిద్ధార్థ్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు మాకెందుకు చెప్పడం అన్నటువంటి కామెంట్స్ చేసి ఇవాళ వివాదాల్లో చిక్కుకున్న పరిస్థితి. అటువంటి వ్యక్తులను మనం ఎందుకు భరించాలి అన్నదే ఇవాళ కామన్ మ్యాన్ నుంచి వస్తున్న ప్రశ్న. అదే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇటువంటి వాళ్లకు బాధ్యత లేని వ్యక్తులను సినీ హీరోలుగా అంటూ వారిని ఎందుకు గౌరవించాలి, వీరికి హీరోలుగా ఎవరు ట్యాగ్ చేస్తున్నారో తెలియదు. ఇటువంటి వ్యక్తులంతా కూడా ఇవాళ వచ్చి ఇండస్ట్రీలో వారికి బతుకుతూ కనీస బాధ్యతగా సామాజిక బాధ్యతలు తీసుకోమని చెప్పంటే మాత్రం వారి తీసుకోవడానికి సిద్ధంగా ఉండని పరిస్థితి. వారికి కనీసం పబ్లిక్ పట్ల పూర్తిగా గౌరవం ఉండదు. కనీసం ప్రభుత్వాల పట్ల ఇవాళ ప్రభుత్వాధినేతల పట్ల అయినా కనీస గౌరవం ఉంటుందా అంటే అది ఉండని పరిస్థితి ఇవాళ మనకు కనిపిస్తుంది. అయితే సిద్ధార్థ్కి సంబంధించిన వ్యవహారంలో ఇవాళ మనం ఫస్ట్ ఒక సీక్వెన్స్లో చూసుకుంటే ముఖ్యమంత్రి గారు ఇటీవల జరిగిన ఒక డ్రగ్స్కి వ్యతిరేకంగా సే నో టు డ్రగ్స్ అన్న ఒక కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు అది ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. సైబర్ క్రైమ్ అధికారులు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల కమిషనర్లు, ఇతర పోలీస్ అధికారులు నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం దృష్టికి వివిధ అంశాలను, నూతన సవాళ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. పోలీస్ వ్యవస్థలో పోలీస్ విభాగమే కాకుండా సిబిసిఐడి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, యాంటీ కరప్షన్ బ్యూరో, గ్రే హాండ్స్, ఆక్టోబస్, ఇలా వివిధ రకాల, హైదరాబాద్కు వస్తే టాస్క్ ఫోర్స్, సైబరాబాద్ అండ్ రాచకొండకు వచ్చినప్పుడు ఎస్ఓటి, ఇలాంటి వివిధ పోలీసులలో, పోలీస్ డిపార్ట్మెంట్లో వివిధ విభాగాలను ఏర్పాటు చేసి సమస్యలను ఎదుర్కోవడానికి రైట్, అందులో ఆ పదం కవర్ అవ్వలేదు. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన పదము స్పష్టంగా ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ కొంత ప్రజల మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సినీ నటులు కానీ సినీ నిర్మాతలు కానీ మొత్తం సినిమా యూనిట్ అంతా కూడా డ్రగ్స్కి వ్యతిరేకంగా ఒక వీడియో తయారు చేయండి, ఆ వీడియోను మేము థియేటర్లో టెలికాస్ట్ చేస్తాము, ప్రజలను అవేర్ చేయడానికి ఒక ఉపయోగపడుతుంది. మీరు ఎలాగో సినిమాల పేరిట రకరకాల ఖర్చులు పెడుతుంటారు, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఎందుకు ఖర్చు పెడతారో తెలియదు. ఖర్చు పెట్టి మాకు ఎక్కువ ఖర్చు అయింది, మాకు కన్సెషన్స్ ఇమ్మని చెప్పని అంటారు, లేకపోతే టికెట్స్ పెంచుకోవడానికి పర్మిషన్లు ఇవ్వండి అని చెప్పని అంటారు. అటువంటి నేపథ్యంలో మీరు ఒక సామాజిక బాధ్యతగా ఒక వీడియో తయారు చేయండి అని మాత్రమే ముఖ్యమంత్రి గారు అడిగారు. దానికి ఇవాళ సిద్ధార్థ్ హీరోగా ఉంటూ ఆ హీరో అని చెప్పి చెప్పుకుంటున్నాం. అతన్ని ఇవాళ యాక్టర్గా ఉన్న సిద్ధార్థ్ ఆయన మాట్లాడిన మాటలు ఏందో ఒకసారి చూద్దాం. దానికి మళ్ళీ వెంటనే ఆయన స్పందించి మళ్ళీ ఎవరు చెప్పారో తెలియదు కానీ వెంటనే ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో రిలీజ్ చేశారు. కానీ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో కూడా సినిమా ప్రమోషన్ మీద చూపుతున్న బాధ్యత, దాంట్లో చేసిన పొరపాటుని ఒప్పుకోవడానికి సిద్ధార్థ్ సిద్ధంగా ఉన్నట్టు కనిపించలేదు. ఒకసారి ఆ వీడియో ఏంటో ఒకసారి చూద్దాం. సిద్ధార్థ్ అండి, నేను క్రితం 20 ఇయర్స్ నుంచి తెలుగు ప్రేక్షకుల ముందు వస్తున్నాను.
ఫస్ట్ తెలుగు సినిమాలో ఒక కాండమ్ చేతిలో పట్టుకుని ప్లీజ్ యూజ్ కాండమ్ అని బిల్ బోర్డ్స్లో నా ఫేస్ వచ్చినట్టు నేను గవర్నమెంట్తో కోఆపరేషన్ ఇచ్చాను. 2005 నుంచి 2011 వరకు ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఒక స్టేటే కదా, ఎక్కడ మీకు హోర్డింగ్ అబౌట్ సేఫ్ సెక్స్ ఉంటే సిద్ధార్థ్ అనే మనిషి చేతిలో కాండమ్ ఉంటుంది. ఓకేనా? ఆ బాధ్యత నా బాధ్యత. ఒక చీఫ్ మినిస్టర్ చెప్పి ఆ బాధ్యత నాకు రాదు. అట్లాగే ఒక యాక్టర్కి బాధ్యత ముందు నుంచి ఉందా అని ప్రశ్నానికి నేను నో కమెంట్స్ అని చెప్పాలి, ఎందుకంటే అది ప్రశ్నానికి నాకు అర్థం ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్. ఎవ్రీ యాక్టర్ ఇస్ సోషలీ రెస్పాన్సిబుల్. వీ డూ థింగ్స్ బేస్డ్ ఆన్ అవర్ కాన్షియన్స్. విచ్ ఎవర్ సీఎం రిక్వెస్ట్ us to do something, we will do it. No CM has told us only if you do this, we will do something else. So Kamal sir, Rakul, you don't need to answer this question. భారతీయుడు 2 సినిమాలో మేము జీరో టాలరెన్స్ గురించి మాట్లాడుతున్నాం. జీరో టాలరెన్స్ అగైన్స్ కరప్షన్, జీరో టాలరెన్స్ అగైన్స్ డ్రగ్స్. అలాంటి భారతీయుడు 2 సినిమా ప్రెస్ మీట్లో ఇవాళ ఒక ప్రశ్నానికి సమాధానం చెప్తున్నప్పుడు నా మాటల్ని కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఆ మిస్అండర్స్టాండింగ్ని నేను వెంటనే క్లియర్ చేసేయాలి. I completely support Chief Minister Revanth Reddy Garu and the Telangana state government in their fight against drugs. మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతిలో మాత్రం కాకుండా మన చేతుల్లో కూడా ఉంది. అండ్ వాళ్ళ ఫ్యూచర్ని కాపాడుకోవటం మన కర్తవ్యం అవుతుంది. So I am 100% with Chief Minister Revanth Reddy Garu and his government in their initiative and directives to involve the film industry to make a better society with the government. Till now in my career, I have always supported social initiatives and I will continue to do that. My words in the afternoon only meant that nobody had forced us from the government and that we were doing it out of our own free will. And so I want to congratulate the Chief Minister and his government on their persistent fight against the drug menace. రైట్, ఇది కనబడుతుంది స్పష్టంగా, ఆయన మాటల్లోనే కనబడుతుంది. ఖచ్చితంగా ఇతనికి సామాజిక బాధ్యత కాదు, ఖచ్చితంగా దాంట్లో ఏదో డబ్బులు రావాలి. ఇప్పుడు ఏదైతే ఉన్న సిచ్యువేషన్ ఉందో, ఈ సినిమాకు, భారతీయుడు సినిమాకు సంబంధించి రేపు టికెట్లు అమ్ముకోవాలని చెప్పనంటే దానికి టికెట్లు రేట్లు పెంచుకోవాలి, దానికి రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ మిగతా యూనిట్ సభ్యులు ఎవరో అతన్ని తిట్టి ఉంటారు, వెంటనే ఓ క్లారిఫికేషన్ ఇచ్చాడు. క్లారిఫికేషన్ ఇచ్చే దాంట్లో కూడా హోల్ హార్టెడ్గా అతను క్లారిఫై చేస్తున్నట్టుగా కనిపించలేదు. అతనికి బాధ్యత ఉంటే ముందే చెప్పి ఉండాల్సింది. ఇవాళ కేవలం సినిమా రేపు సినిమా రిలీజ్ కాబోతోంది, రిలీజ్ అవుతున్న సమయంలో ధరలు పెంచుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి, దానికోసం ఏదో చేసుకున్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా యూనిట్ కూడా ఒక సామాజిక బాధ్యత ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో, మరి రియలైజ్ అయ్యారో ఏం చేశారో తెలియదు కానీ ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం. నమస్కారం. మీరు వెళ్ళే మార్గం మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. సో ప్లీజ్ సే నో టు డ్రగ్స్. I congratulate the Telangana government for making it mandatory for such media events to give out this message, say no to drugs. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. సో ప్లీజ్ సే నో టు డ్రగ్స్. ఐ అప్రిషియేట్ అండ్ సపోర్ట్ దిస్ ఇనిషియేటివ్ బై ద తెలంగాణ గవర్నమెంట్. ఆల్ ది బెస్ట్. రైట్, ఇది ఇక్కడ సిచ్యువేషన్ పూర్తిగా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మొత్తంగా సినీ ఇండస్ట్రీ అయితే అక్కడ ఆ సినిమా యూనిట్ మాత్రం ఖచ్చితంగా దిగొచ్చింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే ఒక వీడియోని తయారు చేసి ఇచ్చింది. అయితే ఇది చేయడానికి ముందు ఆయన చేసిన కామెంట్సే ఎందుకు ఇంత బలుపు అనేది ఒక చర్చ ఇవాళ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఎందుకు ఒక రాష్ట్ర ప్రభుత్వము ఒక సామాజిక బాధ్యతలో భాగంగా ఒక వీడియో చేయమని చెప్పనంటే ఆ చిన్న విషయానికి ఎందుకు ఇటువంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది? ఇతను గతంలో కూడా చేసిన కామెంట్స్ మీద సిద్ధార్థ్ విషయంలో గతంలో కూడా అనేక వివాదాలు ఉన్నాయి. సైనా నెహ్వాల్ లాంటి ఒక స్ఫూర్తినిచ్చే క్రీడాకారిణి గురించి కూడా ఆయన గతంలో వివాదాస్పద కామెంట్స్ చేశారు. అదేవిధంగా భారతీయుడు 2 ఏదైతే ప్రెస్ మీట్కి సంబంధించిన ఆ సందర్భంలో కూడా సుమాను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్, ఆ తర్వాత సోషల్ మీడియాలో అతను రెస్పాండ్ అయిన తీరు కూడా వివాదాస్పదంగా ఉన్న పరిస్థితి. మనకి ఇదే అంశం మీద మనతో జాయిన్ అవుతున్నారు సినీ క్రిటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా అప్పాజీ గారు సీనియర్ సినీ జర్నలిస్టు, అదేవిధంగా సీనియర్ నిర్మాత చిట్టిబాబు గారు కూడా జాయిన్ అవుతున్నారు. రైట్, మనం ఒకసారి చిట్టిబాబు గారు మీతోనే మొదలు పెడతాం. ఏంటి ఇటువంటి కామెంట్స్ చేయడానికి ఇతను సిద్ధార్థ్ కామెంట్స్ చేసిన తీరు ఎట్లా చూస్తారు మీరు? అతను నోటి దూలము తెలిసిన విషయం, నోటి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. ఏదో మాట్లాడేది చెప్పాలంటే ఖచ్చితంగా సీఎం చెప్పిన దానికి కరెక్ట్గా చెప్పాలని చెప్పచ్చు. అంటే ఎందుకంటే ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఇవాళ అడుగుతున్నారు, మీ యొక్క స్ట్రాటజీ అర్థమైంది,
మీ గతంలో ఏమి కొత్త కాదు. ఇండస్ట్రీలో రాఘవేంద్రరావు గారు ఉన్నప్పుడు రాఘవేంద్రరావు గారు చీఫ్ గా ఉండి అనేక యాడ్స్ అనేక ఆర్టిస్ట్ తోటి అనేక ఇచ్చారు గతంలో చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఇన్ఛార్జిగా ఉండి సినిమా ఫీల్డ్ ఎప్పుడు ప్రభుత్వ పథకాలకు అవసరమైనా ఏవైనా ఇచ్చేవారు. అది ఆనవాయితీ ఉంది. అదే రేవంత్ రెడ్డి గారు ఇలా చెప్పకుండా మా ఫిలిం ఫెడరేషన్ ఫిలిం ఛాంబర్కి ఇలాగూ మీ ఆర్టిస్ట్ తోటి చేసి ఇవ్వండి అంటే బ్రహ్మాండంగా చేసిస్తారు. దానికి ఏదో కండిషన్ పెట్టి ఇవ్వకపోతే దానికి అడగడానికి వస్తున్నారు, అడిగినప్పుడు ఈలో కండిషన్ లాగా మాట్లాడకుండా మేము ఆల్రెడీ చేసేదే. సినిమా ఫీల్డ్ లో కొత్త కాదు. సినిమా ఫీల్డ్ లో ఎప్పుడు సామాజిక స్పృహతో ఈ అవసరమైనప్పుడల్లా ప్రభుత్వానికి చేస్తూనే ఉన్నాము అని చెప్పాల్సింది అతను చెప్పడం తెలియక మాట్లాడు. అంతేగాని వాళ్ళు రేవంత్ రెడ్డి చెప్పిన ఇండస్ట్రీ ఎప్పటి నుంచో అనేక విషయాలు అనేక సందర్భాల్లో సామాజిక స్పృహతో ఉంది. రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ స్పృహ సినిమా వాళ్ళకు ఉంది. రాజకీయ నాయకులు వీళ్ళకేదో స్పృహ ఉన్నట్టు రాజకీయ వీళ్ళకేదో ఉన్నట్టు మాట్లాడటం కాదు. అది చెప్పాల్సిన విధంలో చెప్పకుండా తప్పుగా మాట్లాడే తీరు తెలియక మాట్లాడటం. కానీ రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తున్నాడు ఈ విషయం అది ఒక పెద్ద స్ట్రాటజీ కింద రెండు ఉభయతర ఒకే చెట్టు రెండు ఒకే రాయి పళ్ళు అన్నట్టు ఇటు ఒక పక్క ప్రాపగాండ ఇంకో పక్క ఇండైరెక్ట్ గా వాళ్ళ అందరూ సినిమా హీరోలు అది కూడా ఏమడుగుతున్నాడు ఆ సినిమా హీరోలు ప్రముఖ నటులు దాంట్లో చేసిన వాళ్ళని అంటే ఈ రేట్లు పెంచమని అడగడానికి వచ్చే సినిమాలు ఈ సంవత్సరంలో 5, 6 లేదా 10 మ్యాక్సిమం. మిగతా అన్ని రావు. మిగతా అన్ని రేట్లు పెంచమని అడిగే సీట్లు ఏమి లేవు. ఓన్లీ 10 సినిమాలకు వస్తాయి. పెద్ద సినిమాలు ఒక 20 ఇచ్చినా అందుట్లో రేట్లు పెంచడానికి అడిగేది ఒక లిమిట్ ఉంది. 100 కోట్లు సినిమాకే ఖర్చు పెడితేనే ఇవ్వాలనే అరువులు ఏమైనా మారుతారేమో ప్రస్తుతం తెలియదు. ప్రస్తుతం అయితే అరువులు 100 కోట్లు సినిమాకే ఖర్చు పెట్టి మీ రెమ్యూనరేషన్ కాకుండా సినిమాకే ఖర్చు పెడితే అప్పుడు రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తాం అనేది ఉంది. సో అది ఇక మారలేదు. కొత్త ప్రభుత్వం వచ్చాక మారుతేమో తెలియదు. సో ఆ పద్ధతిలో చేస్తానన్నా వచ్చే 10 సినిమాల్లో ఆ హీరోలతో చేసిన హీరోలు అందరూ దీని వెనకాల పార్టీ తరఫున జరిగినట్టు పార్టీకి చేసినట్టు ప్రభుత్వానికి వాళ్ళది. సో పార్టీకి వీళ్ళందరూ కూడా వెన్నట్టు ఉన్నారు పార్టీకి అని ఒక భ్రమ కల్పిస్తుంది కూడా ఒక స్ట్రాటజీ, పొలిటికల్ స్ట్రాటజీ. దాంట్లో ఒక మంచితో పాటు అదే అంటారే స్వామి కార్యం కొత్త స్వకార్యం కొత్త అని అలాగే స్వామి కార్యం అందరికీ మెసేజ్ ఇచ్చినట్టు స్వకార్యం పార్టీకి ఉపయోగపడుతుంది. ఇట్లా పార్టీకి భ్రమ జనాల్లో వీళ్ళందరూ కూడా ఈ హీరోలు కూడా ఈ పార్టీకి అన్న భ్రమ అదో స్ట్రాటజీ. దాన్ని తప్పుకోవటానికి కూడా ఒక ఆయన స్ట్రాటజీ ఒక పొలిటికల్ స్ట్రాటజీ వేశాడు. దాన్ని వివరించి చెప్పుకోవటంలో మేము చేయట్లేదు, మేము ముందు నుంచి చేస్తున్నామంటే ఈ చేయడంలో కొత్త ఏం కాదు. గతంలో కూడా చేశాం. గతంలో చంద్రబాబు పీరియడ్ అప్పుడు చేశాం. సినిమా వాళ్ళే చేసి పెట్టి అనేక ఈ పథకాలు ప్రభుత్వ పథకాలు ముందు తీసుకెళ్ళారు. సినిమాలతో చేశారు, సినిమా ఆర్టిస్టులతో చేశారు. ఇప్పుడు మీరు అలా కాకుండా మిమ్మల్ని అడిగారనుకో గౌరవంగా చేసేస్తాం. సినిమా మా ఫిల్మ్ ఛాంబర్ ఉంది. మా ఫిల్మ్ ఛాంబర్కి ఒక మాట ఒక లెటర్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ప్లీజ్ మేక్ దీస్ యాడ్స్ అండ్ గివ్ ఇట్ అంటే బ్రహ్మాండంగా మా ఛాంబర్ కూర్చోబెడితే మూవీ ఆర్టిస్ట్ కూర్చోబెడుతుంది, డైరెక్టర్ కూర్చోబెడుతుంది. నేను కాన్సెప్ట్ తీసి చేసిస్తాం అని చేసి ప్రమాణం గౌరవంగా చేసిస్తారు. దానికి బెదిరింపులు ఈ వార్నింగ్లు అవసరం. అదొక ఈ వార్నింగ్లు బెదిరింపు ఒక పొలిటికల్ గేమ్ అంతే. సో అది కరెక్ట్ గా చెప్పలేకపోయాడు అంతే చెప్తారు సార్. ఇక్కడేమి ఈయన బాధ్యత అనేది మాట్లాడితే ఈ ప్రభుత్వాలకు ఎంతవరకు బాధ్యత ఉంది, ఇదే రేవంత్ రెడ్డికి ఎంతవరకు బాధ్యత ఉంది, ఎక్కడి నుంచి సప్లై వస్తుంది తెలియదా, డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, గోవాకి బాంబేకి ఎట్లా వస్తున్నాయి, బాంబే నుంచి గోవాకి ఎట్లా వస్తున్నాయి, గోవా నుంచి బెంగళూరు ఎట్లా వస్తున్నాయి, బెంగళూరు నుంచి హైదరాబాద్ ఎట్లా వస్తున్నాయి, ఈ రూట్ మొత్తం తెలియదా వీళ్ళ ప్రభుత్వాలకి, వీళ్ళ అధికారులకు తెలియదా, అది అణచలేరా, అది అరికట్టలేరా, వైజాగ్ లో గంజాయి పడుతుంది, ఎక్కడ ఎలా పడుతుంది, ఎక్కడ నుంచి పడుతుంది తెలియదా, తెలంగాణలో గంజాయి పడుతుంది పట్టు ఎక్కడ ఉందో తెలియదా, ప్రభుత్వాలకు తెలియదా, అధికారులకు తెలియదా, అది తీయండి. మీ బాధ్యత సామాజిక బాధ్యత అయితే ఊరిని కాకుండా ఏదో ఎవరి మీద పెద్ద గొప్పగా చేసేస్తున్నట్టు మా బాధ్యతలు వాళ్ళ మీద ఇంటి వాళ్ళు మేము అడిగాము అంటే మీరు మమ్మల్ని అడగటం ద్వారా సినిమాలను అడగడం ద్వారా మీరు చాలా నిర్దిష్టంగా సుఖపూర్తులాగా మీ బాధ్యత నిర్వహిస్తున్నారని మేము అమ్మాలన్నట్టు చేయకుండా నిజంగా చేయండి.
నీకు మాకన్నా సామాజిక బాధ్యత అధికారంలో ఉన్న మీకు కావాలి రేవంత్ రెడ్డి గారు, సామాజిక బాధ్యత మీకు ఉండాలి రేవంత్ రెడ్డి గారు. మీరు అనొచ్చండి కొన్ని డైలాగులు ప్రెస్ మీట్తో మేము అణిచేస్తాం, ముక్కు బాధ అణిచేస్తాం కాదు. ఇప్పటికీ జరుగుతున్నాయి. ఇప్పటికీ హైదరాబాద్ లో అనేక స్కూల్స్ దగ్గర పిల్లలు స్కూల్స్ దగ్గర అమ్ముతున్నారు, బడ్డీ కొట్లు అమ్ముతున్నారు. మీరు అవి చూడండి, ఆ బాధ్యత చూడండి. ఇలాంటి డ్రామాల కన్నా ఆ బాధ్యత చూడండి. మీ బాధ్యత మీరు నెరవేర్చండి. ఎదుటోళ్ళ మీద చెప్పేసి వాళ్ళకి చెప్పాం మాకు చెప్పడం ద్వారా మీరేదో బాధ్యతలో ఉన్నట్టు కలరించుకోవటం కన్నా నిజమైన, నిర్దిష్టమైన, స్వచ్ఛమైన బాధ్యత చూపించండి ప్రభుత్వం. ఇక్కడ ప్రతి స్కూల్లో చూపిస్తాను, నా దగ్గరకు వచ్చి చూపిస్తాను. ఎక్కడెక్కడ స్కూల్స్ దగ్గర బడ్డీ గుట్లు అమ్ముతున్నారు, ఎక్కడ గంజా అమ్ముతుందో సీట్లు అమ్ముతున్నారు. ఒక నైస్ పేపర్ షీట్లు ప్రతి బడ్డీ గుట్లో ఉంటున్నాయి. ఈ చేయించండి. పబ్బుల్లో అమ్ముతున్నారు, నిన్న కాకుండా పబ్బుల్లో పట్టుకున్నారు. పబ్బుల్లో ఎవరున్నారు? మీ రాజకీయ నాయకులు అనేక మంది ప్రమేయాలు ఉన్నాయి. అవి చెయ్యండి. ఆ పబ్బుల్ని పట్టుకోండి, పబ్బుల్ని సీల్ చేయండి. అవి చెయ్యరు, అలాంటివి చెయ్యరు. మీరు అలాంటి చేయకుండా ఇలాంటి ఏ బేస్ కలవరికలు ఇవ్వద్దు దయచేసి రేవంత్ రెడ్డి గారు. డ్రామాలు చెయ్యరు. రైట్ సార్, రైట్. లక్ష్మీనారాయణ గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇదంతా? నిజానికి సిద్ధార్థ అనే వ్యక్తి ఇది కొత్తగా, ఆయన గతంలో కూడా చాలా వివాదాల్లో ఇరుక్కున్నాడు. మీడియా మీద సెటైర్లు వేయడము, గతంలో ఒకసారి ఇట్లానే మీడియా మీద సెటైర్లు వేస్తే దాసరి నారాయణరావు గారు పిలిపించి ఆయనను అపాలజీ చెప్పించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రకాష్ రాజ్ గారు, ఐ థింక్ దిల్ రాజు సినిమా అనుకుంటా, అప్పుడు షూటింగ్ మీడియాలో పెట్టుకున్నాడు. సార్ రకరకాలుగా ఆయనకు అలవాటు అయిపోయింది. అయితే ఇక్కడ ఏంటంటే సినిమా అతనికి సామాజిక బాధ్యత ఉన్నదా, సామాజిక బాధ్యత లేదా, ఇవన్నీ పక్కన పెడితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అది రేవంత్ రెడ్డి కావచ్చు, స్టాలిన్ కావచ్చు, ఇంకో ముఖ్యమంత్రి కావచ్చు, ఒక స్టేట్కు సంబంధించిన ముఖ్యమంత్రి వీడియోలు చేసి పంపడం అని చెప్పినప్పుడు వీళ్ళకి బాధ ఏందో అర్థం కావట్లేదు. ఆ సిద్ధార్థ అయితే ఏంది, ఇంకో హీరో అయితే ఏంది. రేవంత్ రెడ్డి గారు చెప్పి బహుశా నాకు తెలిసి వారం 15 రోజులు అవుతుంది. ఇప్పటిదాకా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక చిరంజీవి వీడియో తప్ప ఎవరి వీడియో బయటికి రాలేదు. అంటే మిగతా హీరోలు అందరూ ఏం చేస్తున్నట్టు, వాళ్ళకి సామాజిక బాధ్యత లేదనుకోవాలా? చిరంజీవి రేవంత్ రెడ్డి పిలుపు ఇవ్వకముందు చేసిండా, ఇవ్వకుండా చేసిండా, చిరంజీవికి నిజంగానే ఆయన సమాజం మీద ప్రేమ అభిమానం ఉండి చేసిన అవన్నీ పక్కన పెడితే, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాదు ఆయన ఇవాళ ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి. ఈ రాష్ట్రంలో ఉంటున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇంతవరకు ఒక్కటి చేయలేదంటే వీళ్ళకు సామాజిక బాధ్యత ఉందని ఎట్లా అనుకోవాలి? ఇప్పుడే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏ రోజు కూడా తెలంగాణకు సంబంధించిన ఏ విషయంలో కూడా స్పందించదు. ఆంధ్రాలో ఫ్లడ్స్ వస్తే పోయి జోలెలు పట్టుకుంటారు తప్ప తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రైతులు ఆత్మహత్య చేసుకొని ఒక్కడు మాట్లాడాడు. ఇప్పుడేమో వీళ్ళంతా మాకు సామాజిక బాధ్యత లేదా, మాకు రేవంత్ రెడ్డి చెప్పాలన్నా, రేవంత్ రెడ్డి బెదిరించి చెప్తున్నాడు. ఏం బెదిరించి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి? ఆయన వీడియో పెట్టండి, మీ మాట వింటారు కదా, మీరు సెలబ్రిటీలు కదా అని చెప్పిన, తప్పేమున్నది అందులో చేస్తే? సిద్ధార్థ అంత బల్బు ఎందుకు ఆయనకు నాకు అర్థం కాదు. 20 ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఇక్కడనే ఉంటున్నాడు కదా ఆయన. మరి ఆయన పక్కన ఉన్నటువంటి 40 ఏళ్ళ కమల్ హాసన్ ఎందుకు అంత బల్బుగా మాట్లాడలేదు? ఇదంతా ఏంటంటే అతనికి ఆ సిద్ధార్థ అనే వ్యక్తికి అది అలవాటు అయిపోయింది, మీడియా మీద సెటర్లు వేయడము, ఇష్టం ఉన్నట్టు వ్యక్తుల మీద సెటర్లు వేయడము. కాబట్టి దయచేసి నేను ఏమంటున్నా అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా స్పందించండి. రేవంత్ రెడ్డి గారు చెప్పి, ముఖ్యమంత్రి చెప్పి 15-20 రోజులు అయిపోయింది. మీ షూటింగ్లు చేసుకుంటున్నారు కదా, ఆ షూటింగ్లో 2 నిమిషాలు లంచ్ టైంలోనే ఎప్పుడు వచ్చిన 2 నిమిషాలు వీడియో చేసి పంపడానికి బాధ ఏంది నాకు అర్థం కాదు. వీళ్ళకు చాలామంది హీరోలు చేయాలి, బాలకృష్ణ చేయాలి, నాగార్జున చేయాలి, మహేష్ బాబు చేయాలి, ప్రభాస్ చేయాలి. వీళ్ళందరూ ఇక్కడ టికెట్లు రేట్లు పెంచమని చెప్పి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మొన్న కల్కి సినిమా అందరు చూసినారు. ఆంధ్రాలో కంటే తెలంగాణలో ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయి. ఇవి ప్రభాస్ చేయొద్దా? ప్రభాస్ చేయాలి, మహేష్ బాబు చేయాలి, హీరోలు అందరూ చేయాలి కదా. సామాజిక బాధ్యత లేదా వాళ్ళకు? కంపల్సరీ చేయాలి. ఏదో ఒకరు వచ్చేసి పంపండి. 15 రోజులు కాకపోతే 20 రోజులు టైం తీసుకుంటారో, 45 రోజులు టైం తీసుకుంటారో. రేవంత్ రెడ్డి అడిగింది వేరు, మీరు చెప్తుంది వేరు నాయన. రేవంత్ రెడ్డి అడిగింది అందరు హీరోలను చేయమని కాదు, రేట్లు పెంచడానికి మా దగ్గరికి వచ్చిన సినిమా, ఆ సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ తోటి వీడియో చేయండి అని అడిగాడు. అందుకే అంటున్నా సార్, ప్రభాస్ ఎందుకు చేయలేదు? ప్రభాస్ చేయాలి కదా. రేట్లు పెంచమన్న ప్రభాస్ సినిమా, కల్కి సినిమా హీరో చేయలేదు, మిగతా హీరోలు అందరు చేయాలి. ఒక్క రేట్లు పెంచిన వాళ్ళు ఎందుకు మిగతా హీరోలు కాదా? మిగతా హీరోల సినిమాలు తెలంగాణలో చూడట్లేదా? రేట్లు పెంచడానికి మీరు అడగడానికి వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు రాబోయే సినిమాల్లో రేట్లు పెంచమని అడగాల్సినప్పుడు ఆ హీరోలతో చేయమని అడిగాడు. ఆయన గతాన్ని, నిన్నటిది, మొన్నటిది అడగల. మీరు కొత్తగా వేరే నిర్వచనం చెప్పద్దు. చేయండి, మిగతా హీరోలు కూడా చేయండి అంటున్నా నేను. ముఖ్యమంత్రి మాట ఎందుకు గౌరవించారు మీరంతా? ఏం మిగతా హీరోలు చేస్తే తప్పేంది?
వచ్చినారు. వచ్చినప్పుడు ఆ రేట్లు పెంచమని అడిగే సినిమా తాలూకు ఆ ఆర్టిస్ట్ తోటే ఒక వీడియో చేసి ఇవ్వండి 2 నిమిషాల వీడియో అని. అంటే ఇప్పుడు రేట్ల కోసం పెంచడానికి వెళ్ళినప్పుడు అడిగినప్పుడు ఆ సినిమా చేస్తారు. అదే అంటున్నా సార్, రేట్ల కోసం పోయినోళ్ళు చేయండి, రేట్ల కోసం పోయినోళ్ళు కూడా చేయండి, ఏమైతే తప్పే ఉన్నది చేయమంటే ఎట్లా? చిట్టిబాబు గారు ఇక్కడ ఒక విషయం వీళ్ళు హీరోలా కాదా తర్వాత విషయం, రియల్ హీరోలా కాదా తర్వాత విషయం. సమాజంలో సినిమాల్లో నటిస్తున్నారు కనుక వీరి ప్రభావం సమాజం మీద ఉంటుంది కనుక ఒక వీడియో తయారు చేసి పంపమని చెప్పారు ఆయన ఇప్పుడు దానికి ఏమి జీవో ఇష్యూ చేయలేదు. ముఖ్యమంత్రి గారు ఏదో ఇది చేస్తే తప్ప మీరు చేయలేరని చెప్పి కత్తి మెడ మీద పెట్టలేదు. అక్కడ ఉన్న మీటింగ్లో మీరు జనరల్గా వస్తారు కదా, మీ ఇటువంటి రావాలని చెప్పానంటే ఖచ్చితంగా మీరు ఒక వీడియో తయారు చేసి పంపండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు ఆయన. అది చేస్తారు అంతే. అది రేపు సినిమా వాళ్ళు రేట్లు పెంచమని అడగడానికి వెళ్ళినప్పుడు చేసిస్తారు. దాంట్లో ఏంటి, ప్రభాస్ చేయాలి, మహేష్ బాబు సినిమా రిలీజ్కి వస్తే చేస్తారు. అలాగే ప్రభాస్ సినిమా రిలీజ్ రేపు వస్తే చేస్తారు. ఇప్పుడు కదా మాట్లాడింది, కల్కి రిలీజ్ అయిపోయింది కదా, కలిగి అడగడానికి వచ్చిన ముందే ఈయన మాట చెప్పుకుంటే చేసి ఇచ్చేవారు. ఎంత ఊరిని లేని కానీ ఏమీ లేని కానీ పెద్దగా ఏదో కానీ వినియోగని గతంలో రాఘవేంద్ర గారు ఇన్ఛార్జ్ గా ఉండి చంద్రబాబు పీరియడ్ లో అనేక పథకాలు, ప్రభుత్వ పథకాలు ఇచ్చారు. కొత్త కాదు, ఇదేదో నూతనంగా ఈయన రేవంత్ రెడ్డి కనిపెట్టి చెప్తున్నట్టు దానికి ఏదో అంత బిల్డప్లు ఇవ్వకండి. అది నార్మల్ గతంలో ప్రభుత్వాలు చెప్పి చేశారు, అవసరమైనప్పుడు చేసి ఇచ్చారు, ఇప్పుడు చేసిస్తారు. దీనికి ఏదో పెద్ద వినూత్నమైన గొప్ప ఆలోచనలాగా చెప్పగలం. వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళ బాధ్యతలు చేస్తే చాలు. సినిమా బాధ్యత నిర్వర్తిస్తారు. బాధ్యత లేకుండా ఎప్పుడు లేదు. ప్రభుత్వాలు చేయమనండి, ప్రభుత్వాలు వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించమనండి, పట్టుకోమనండి. ఎప్పటికప్పుడు ఎవరో ఒక నైజీరియా నుంచి ఒకటి పట్టుకుంటాం, వాటిని బెయిల్ వెళ్ళిపోతారు. మళ్ళీ తర్వాత 6 నెలల తర్వాత మరొకటి పట్టుకుంటాం. నిర్దిష్టంగా పనిచేయమనండి. గంజా ఎక్కడ పెరుగుతుందో తెలుసు. తెలంగాణ ఏ గ్రామాల్లో గంజా ఏ శివారు ప్రాంతాల్లో పెరుగుతున్నాయో ప్రభుత్వానికి తెలుసు. వెళ్ళి పట్టుకోమనండి. పట్టుకోరు. ఇక్కడ ఎవరన్నా స్కూల్ దగ్గర అమ్ముతున్నారు, సిటీలో స్కూల్స్ దగ్గర, అవి పట్టుకోరు. మీ బాధ్యతలు నెరవేర్చమనండి ప్రభుత్వాలని. ప్రభుత్వాలు ఎరకేసుకొని మాట్లాడదు, ప్రభుత్వాలు వాళ్ళ బాధ్యత నెరవేర్చి మాట్లాడమనండి. ఎందుకంటే నీతులు చెప్పేటప్పుడు మనం ఎంతవరకు ఉన్నామో కూడా చూసుకోవాలి. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అప్పాజీ గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది? సిద్ధార్థలో చేసిన ఏదైతే వ్యాఖ్య ఉందో దాన్ని ఎవరు మనం సమర్థించలేము, ఖచ్చితంగా అది ఆక్షేపణీయమే. అయితే అతను చెప్పిన విధానంలో కొంత అతను క్షమాపణ చెప్పినప్పుడు కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అంతకుముందే సమాజ హితాన్ని కాంక్షించే ఇవి నేను చేశాను, సామాజిక స్పృహతో ఏవైతే ప్రభుత్వాలు చేపట్టాయో ఆ కార్యక్రమాలకు నేను మద్దతు ఇచ్చానని చెప్పాడు. ఆ చెప్పడంలో కొంచెం ఇదయింది. అయితే అతనుకున్న ట్రాక్ రికార్డ్, గతంలో కూడా అతను ఇలాగ వ్యాఖ్యలు చేయడం, మళ్ళీ క్షమాపణలు చెప్పడం, ఇలా 2-3 సందర్భాల్లో జరగడం వల్ల దీనికి ఎక్కువ ఇది వచ్చింది. తర్వాత ఈ అంశానికి ఆంధ్ర తెలంగాణ అనే కోణాన్ని ఇప్పుడు మన మిత్రుడు లక్ష్మీనారాయణ ఇది చేశాడు. దాన్ని మనం సమర్థించలేము దాన్ని కూడా. ఎందుకంటే డ్రగ్స్ అనేది కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమైనటువంటి అంశం కాదు. అది అంటే ఒక్క ఆంధ్రానే కాదు, తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలన్నిటితో సమన్వయం చేసుకుంటూ వాళ్ళ పోలీస్ ఫోర్స్ అందరితోటి ఇది చేస్తేనే దాన్ని మనం కట్టడి చేయగలుగుతాం. అలాగే ఇందాక చిట్టి గారు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి మూలాలు ఎక్కడ ఉన్నాయో తెలియదా, ఎవరెవరు సరఫరా చేస్తున్నారో తెలియదా, దాని మీద దృష్టి సారించకుండా ఈ వీడియోలు చేయమండం ఏంటి అనడాన్ని కూడా మనం సమర్థించలేము. ఎందుకంటే ఇది సంవత్సరాల తరబడి, ఏళ్ల తరబడి వేళ్ళునుకుపోయినటువంటి ఒక సమస్య. దీన్ని అరికట్టాలంటే దీన్ని మూలాల్లోకి వెళ్ళి చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. చిత్తశుద్ధితో అన్ని ప్రభుత్వాలు కూడా, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమన్వయంతో చేస్తేనే దీన్ని మనం కట్టడి చేయగలుగుతాం. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలలు 7 నెలల్లోనే దాని మీద ఎందుకు దృష్టి సారించడం లేదు, ఎక్కడెక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది ప్రభుత్వం దగ్గర సమాచారం ఉండదా అని అడగడం కూడా మనం కరెక్ట్ కాదు. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏ సినిమాలకైతే రేట్లు పెంచమని చెప్పి ఆ యూనిట్ మా ప్రభుత్వం దగ్గరికి వస్తుందో వాళ్ళతో వీడియోలు చేయించమని చెప్పడం అనేది ముందు ఇక్కడ. అయితే నాకున్న సమాచారం మేరకు ఈ సినిమా ఇండియన్ 2 సినిమాకి టికెట్ రేట్లు పెంచమని చెప్పి ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ, హీరోలు కానీ ఎవరు
అప్రోచ్ అయినట్టు లేదు. సో అసలు దీన్ని వర్తించదు అసలు. సిద్ధార్థ్ చెప్పిన సమాధానం వల్ల, అంటే అతను చేసిన వ్యాఖ్య వల్ల ఈ వివాదం అంతా తప్ప అసలు వీళ్ళు ప్రభుత్వాన్ని సంప్రదించడం లేదు, ప్రభుత్వం పెంచడం లేదు. అంటే సార్ చెప్పండి. మీరు ప్రభుత్వం దగ్గర సమాచారం లేదా అది తప్పు అంటున్నారు, అడగటం తప్పు అంటారు. చాలా సారీ అండి. ప్రభుత్వం 30 ఏళ్ళండి. ఇది ఇప్పుడు గోవాలో కానీ పంజాబ్ లో కానీ కాదు, మన తెలుగు రాష్ట్రాలనే కాదు మొత్తం దేశాన్ని ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నా నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రభుత్వం దగ్గర లేదా, కానీ యాక్షన్ చేయట్లేదు. ఎందుకు యాక్షన్ చేయట్లేదు? దీని వెనకాల పెద్ద మిషన్ ఉంది. దాన్ని అవేర్నెస్ కోసం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు పిలుపు ఇవ్వడానికి మీరు ఎలా పట్టుబడతారు? తప్పంటారేంటండి? నాకు అర్థం కాదు. అబ్బాజీ గారు, ప్రభుత్వానికి లేదా ఇన్ఫర్మేషన్ ట్రావెలింగ్ పట్టుకుంటా, మూలాలు పట్టుకోకుండా ఇక్కడ ఏదో పట్టుకుని ఒకటి నైజీరియా నుంచి ఒకటి పట్టుకుంటామా డ్రామాలు ఆడుతున్నాయి ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అలాగే సార్, దాన్ని కట్టడి చేసే కార్యక్రమాల్లో భాగంగా అది ఇప్పుడు దాన్ని కట్టడి చేయడం కోసం చేసే కార్యక్రమాల్లో భాగంగా ప్రజల్లో అవేర్నెస్ కలిగించడం కోసం ఇది సే నో టు డ్రగ్స్ అని చెప్పి పిలిపి ఇవ్వడం అనేది దాన్ని మనం ఎలా తప్పుపడతాం? అవేర్నెస్ చేయమని ఛాంబర్కి ఒక లెటర్ రాస్తే చాలండి. లెటర్ రాస్తే ఛాంబర్ బ్రహ్మాండంగా ఆర్టిస్ట్ అసోసియేషన్ కూర్చోబెట్టి చేస్తాయి. కాదు, దానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు దీన్ని ఒక షో చేసి దీన్ని ఏదో గొప్పగా చేసుకోవాలని తాపత్రయం తప్పితే అది రొటీన్ మామూలుగా అడిగితే ఇచ్చేస్తారు. దీన్ని ఒక పెద్ద విషయంగా చూపించాలని రేవంత్ రెడ్డి ప్రయాసం తప్పితే ఏదో తాను గొప్పగా చేసేస్తున్నట్టు జనాలు చేసే ప్రయాసం తప్పితే ఇది రొటీన్. సంవత్సరాలుగా తమిళనాడులో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు అడిగినప్పుడు చేసి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, ఇక్కడికి వచ్చినాక చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక మాట చాలు, ఒక లెటర్ ప్రభుత్వం ఫిలిం ఛాంబర్కి ఇస్తే ఆటోమేటిక్ గా చేసి ఇచ్చేస్తాం. ఒక వారంలోనో నెల రోజుల్లోనో ఒక సంవత్సరంలోనో నిర్మూలించే సమస్య కాదు. ప్రభుత్వం చేయలేని పనుల్ని ఇదేదో చేస్తున్నామని ప్రజల ముందు కలవరిపిస్తున్న కోసం చేస్తున్న పని తప్పితే ఇది నిజాయితీ కాదు. నిజాయితీగా అయితే వాళ్ళు చేయాలి. ఎక్కడ రూట్ లో తెలుసు. ఇప్పుడు నైజీరియా వాళ్ళని పట్టుకున్నారు. ఇప్పుడు ఎంతమంది పట్టుకున్నారు మీరు చూస్తారు. నైజీరియా వాళ్ళని ఎంతమంది పట్టుకున్నారు? పట్టుకుంటాం, వాడిని బెయిల్ ఇవ్వటం, మళ్ళీ నెక్స్ట్ ఇంకో నైజీరియా వాడు. ఎందుకండి పట్టుకున్న వాళ్ళు వాళ్ళ మూలాలు ఎక్కడి నుంచి వాళ్ళకి ఆదాయం ఎక్కడి నుంచి అందుతుంది సరుకు పట్టుకోలేదా? మనకి ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ లేదా? బ్రహ్మాండమైన ఆఫీసర్లు ఉన్నారు. కానీ ఎందుకు వెనకడుగు వేస్తున్నారు వాళ్ళు? వాళ్ళకి రక్షణ లేదు. వాళ్ళ కనుక దిగితే వాళ్ళ కుటుంబాలు లేపేస్తారు. ఇది మాఫియా, పెద్ద మాఫియా. అందుకని ఆ ఆఫీసర్ కూడా వెనకడుగేస్తారు చూసి చూడట్టు. అది ప్రభుత్వం ఏమో వాళ్ళకి రక్షణ కల్పించదు. ఆఫీసర్ ఎవరికో ఎమ్మెల్యే కావాలంటే జడ్ప్లస్ ఇస్తారు, ఇలాంటి ఆఫీసర్లకు ఇవ్వరు. మన దగ్గర బ్రహ్మాండమైన ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళకి రక్షణ కల్పించుకున్న కుటుంబాల కాళ్ళకి పోగొట్టాలు కూడా పీకేస్తారు. ఇది పోనే ఇంత ఫ్రీగా స్కూల్స్ దగ్గర అమ్ముతున్నారు, ఫ్రీగా పబ్బుల్లో సప్లై చేస్తున్నారు. ఇంకా ఏదో ప్రభుత్వం అడగకూడదు అంటే ప్రభుత్వం నాకు ఎవరు అడుగుతారు? ప్రభుత్వం అడుగుతారు, నిలదీస్తాం. అదే మన ఇండస్ట్రీలో కూడా ఇందుకు సంబంధించిన లావాదేవీలు జరుగుతుంటాయని చెప్పి తరచుగా మన వార్తలు చూస్తుంటాం. ఆ విధంగా కూడా ఆయన ఆ విధమైనటువంటి పిలిపిచ్చి ఉండొచ్చు. మూలాలు కట్టడి అప్పాజీ గారు కంప్లీట్ చేయండి, మళ్ళీ వస్తాను. అప్పాజీ గారు, ఇది రాజకీయం తప్పితే ఇంకోటి రాజకీయంగా ఏదో చేస్తున్నాము మేము. సినిమా వాళ్ళను కూడా హీరోలందరినీ అడుగు చేస్తున్నామని చెప్పడానికి తప్పితే ఇది అరికట్టడానికి ఉపయోగపడే అరికట్ట 2 విధాలు. వాడేవాడు సప్లై చేసేవాడు. వాడేవాడని వాడద్దు చెప్పడం చట్ట ప్రకారం కూడా వాడేవాడు విక్టిమే. వాడేవాడు ఓన్లీ బాధితుడే. వాడిని నువ్వు బాధలో పడదు. పట్టుకోవాల్సింది ఈ వీడియోలు కాదు, పట్టుకోవాల్సింది ప్రభుత్వం. ఎక్కడెక్కడ ఉన్నాయో ఎక్కడి నుంచి సప్లై చేస్తా ప్రభుత్వానికి తెలుసు సమాచారం. ప్రభుత్వం పట్టుకోవాలి, ప్రభుత్వం. ఇది కూడా ఒక భాగం సార్, ఇది కూడా ఒక భాగమే. ఒక నిమిషం ఆగండి. అప్పాజీ గారు కంప్లీట్ చేయండి. అంటే బలరాం గారు, ఇది మన ఒక్క ఆంధ్రప్రదేశ్నో లేకపోతే తెలంగాణనో పట్టి పీడిస్తున్నటువంటి సమస్య కాదు. యావత్ భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ఇది కూడా ఒకటి. కాబట్టి దీన్ని కట్టడి చేయడం కోసం ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా
ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అందులోనూ సినిమా అనేది అత్యంత శక్తివంతమైనటువంటి మాధ్యమం కాబట్టి హీరోలకి లక్షల్లో కోట్లలో ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్తే ఓహో ఇవి చాలా ప్రమాదకరమైనవి కాబట్టి మనం వీటికి దూరంగా ఉండాలి అని చెప్పడం ద్వారా వాళ్ళల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేయడాన్ని తప్పుపట్టడాన్ని మనం అసలు సమర్థించకూడదు. అంటే దాని వెనకాల ఆయనకి రాజకీయంగా మైలేజ్ ఉంటుందా, పొలిటికల్ మైలేజ్ ఉంటుందా అన్నది అది వేరే విషయం. అది ప్రభుత్వాన్ని తప్పు పడుతూ అనేది తప్పు అంటే ఇట్లా ప్రభుత్వం తప్పు 100% డ్రగ్స్ విషయంలో ఈ రాష్ట్రం గత 10 ఏళ్ళుగా చూస్తాము, ఇప్పుడు చూస్తున్నాం. పంజాబ్ రాష్ట్రం, గుజరాత్, ఇది ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం సార్ ప్రభుత్వాలు చేస్తున్న తప్పులే 100% ప్రభుత్వం తప్పులు. ప్రభుత్వానికి బాగా ఓదుతారు, ప్రభుత్వాన్ని తప్పు లేదు వాళ్ళు ఏం చేస్తారు అని అంటూ కరెక్ట్ కాదు. ప్రభుత్వం అంటే తప్పులే. ఈ పెద్ద పెద్ద బడా వాళ్ళకి భయపడుతుంది. పబ్బుల్ని ఎందుకు ఆపలేదు, పబ్బుల్లో ఎందుకు సప్లై ఆపలేకపోతున్నారు. అధికారంలో ఉన్న పార్టీకి బాజా మోగించడం కాదు కదా, బాజా మోగించడే కదా వాళ్ళ బాధ్యత ఉంది. వాళ్ళు మనకెలా సినిమా వాళ్ళకి మాకెలా గుర్తు చేస్తున్నారో నేను వాళ్ళకి గుర్తు చేస్తున్నా ప్రభుత్వానికి. మీ బాధ్యత నెరవేర్చండి అయ్యా, మీరు చెయ్యండి అయ్యా, మీరు అధికారంలోకి వచ్చారు చెయ్యండి అని వాళ్ళ బాధ్యత వాళ్ళకి గుర్తు చేస్తున్నాం. ఇక్కడ సినిమా వాళ్ళు చెప్పడం దానికి అలవాటు కావద్దు చెప్పగలం, అంతేగాని సప్లై చెయ్యొద్దని చెప్పడానికి తెలియదు సినిమా వాళ్ళకి. ఎవరు సప్లై చేస్తున్నారు అని ప్రభుత్వానికే తెలుసు. సప్లై కేవలం చిట్టిబాబు గారు ముఖ్యమంత్రి గారు అనేది రాజ్యాంగబద్ధమైన పోస్టు. ఆ పోస్టు అది ఆ పదవిలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు ఉండవు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటారు, లేకపోతే ఇంకొక వ్యక్తి ఉంటారు, కానీ అది రాజ్యాంగబద్ధమైన పోస్టు. దాన్ని మనము ఆయన రాజకీయ పార్టీకి వాడుకుంటారు అని చెప్పి అనడానికి అది కరెక్ట్ కాదేమో. మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు లేరు కనుక దాని గురించి మనం ఇప్పుడు ఇక్కడ కాకుండా తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మనం మాట్లాడదాం. ఎందుకు రాజకీయంగా వాడుకుంటారని చెప్తా. ఇప్పుడు వీళ్ళు పంపించిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు లేరు దాన్ని ఇప్పుడు ఖండించడానికి, మనం అది డిబేట్ చేయడం కరెక్ట్ కాదు. వినండి, వాళ్ళ సింబలు వాళ్ళ జెండా కరణలు ముఖ్యమంత్రి ఫోటోల్లో ఉంటాయి రేపు రాబోయే దాంట్లో. దాని యొక్క పర్యవసానం ఏంటి? ప్రజలు ఒక భ్రమలోకి వెళ్తారు. ప్రభుత్వానికి సమర్థింపని చెప్పి చెప్పాలని చెప్పడం రాజకీయ చేష్టలు ఏదో రేవంత్ రెడ్డి రాజకీయం చేయకుండా చాలా పోస్టులో గౌరవంగా ఉన్నారనుకుంటే తప్పు. రాజకీయాలే చేస్తున్నారు, రాజకీయమే చేస్తున్నాడు ఆయన. దాంట్లో ఉన్నారు చెప్తే రాజకీయ ప్రభుత్వ పరిపాలన కన్నా రాజకీయమే చేస్తున్నాడు ఆయన. సీట్లో కూర్చున్నాడు కనుక అన్ని చాలా జట్లుగా ఉన్నారంటే కాదు, ఆయన చేస్తున్నది రాజకీయం. రైట్, ఒక నిమిషం. లక్ష్మణ్ గారు, మీరు ఇప్పుడు దాదాపు 3 దశాబ్దాలుగా మీరు సినీ ఇండస్ట్రీని బాగా దగ్గరగా చూస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు సామాజిక బాధ్యత మాకు ఉంది, మాకు మీరు ఒకరు గుర్తు చేయాలని అని చెప్పని అంటున్నారు. ఇటీవల కాలంలో వీళ్ళు చేసిన సామాజిక బాధ్యతలో భాగంగా ఏమైనా చేసిన ఈవెంట్స్ ఏమైనా మీరు చెప్పగలరా? మీరు చూసారా? తెలంగాణ వచ్చిన తర్వాత అయితే సామాజిక బాధ్యతలు అట్లాంటివి అనేది ఏం లేవు, కానీ గతంలో చేసినారు, వీళ్ళు చేయలేదని మనం చెప్పలేము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సామాజిక బాధ్యతలు చాలా చేసినప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, అది సామాజిక బాధ్యత కిందకే వస్తుంది, దాన్ని మనం కాదని చెప్పడానికి లేదు. అట్లానే మహేష్ బాబు అంటే చిరంజీవి లాంటి వ్యక్తులకు ఎగ్జంప్షన్ ఉంటుంది. ఎవరైనా కూడా ఇప్పుడు మహేష్ బాబు విశాఖపట్నంలోనో విజయవాడలో చిన్నపిల్లలకు హార్ట్ ఆపరేషన్లు చేయిస్తున్నారు, అది సామాజిక బాధ్యతనే. అట్లాంటి ప్రభాస్ కూడా చేస్తాడు. ఆయన బయట చెప్పుకోలేకపోవచ్చు, కానీ ప్రభాస్ కూడా సామాజిక బాధ్యత చాలామంది చదివిస్తున్నారు. మురళీమోహన్ గారు పేద పిల్లలకు చదివిస్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి, ఇవి కాదనట్లేదు. సామాజిక బాధ్యత వీళ్ళకు లేదని మనం చెప్పట్లేదు. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ మీద స్పందించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది అంటున్నాను నేను. ఒక ముఖ్యమంత్రి నోరు తెరిచి బాబు మీరు మాకు ఒక వీడియో చేసి పెట్టండి అని చెప్పినప్పుడు వీళ్ళకి వచ్చిన బాధ ఏంది? అంటే నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది. జనరల్గా అంటే మీడియాలోనే ఒక చర్చ చాలా జరుగుతూ ఉంటుంది సినీ ఇండస్ట్రీలోనే. అసలు సినిమా ఇండస్ట్రీలోనే సామాజిక బాధ్యత లేదు. ఇవాళ సినిమా బడ్జెట్ అని చెప్పేసి 100 కోట్లు చూపిస్తారు, అందులో 75 to 80% ఒక 2-3 ఫ్యామిలీస్కి పోతాయి. మిగతా 20-25% మొత్తం వేలాది మంది ఫ్యామిలీస్కి షేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి అసమానతలు ఉంటాయి అక్కడ అనే ఒక చర్చ జరుగుతుంటుంది కదా. ఖచ్చితంగా అసమానతలు లేవని మనం ఏం చెప్పలేము.
ఎందుకంటే మనకున్న 10 మంది హీరోలు టాప్ స్టార్లు లెక్క పెడితే 10 మంది ఉంటారు. ఆ 10 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క సినిమా చేస్తే గతంలో సంవత్సరానికి 2 సినిమాలు వచ్చేవి. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి పెద్ద సినిమాలు తీయడం మొదలుపెట్టిన తర్వాత పెద్ద హీరోలందరూ కూడా ఒక్కొక్కరు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సినిమాలు వస్తున్నాయి. కాబట్టి ఈ కొంతమంది ఫ్యామిలీస్ మీరు అన్నట్టు కొంతమంది ఫ్యామిలీస్ దాన్ని షేర్ చేసుకుంటూ ఉండొచ్చు. మిగతా ఏదైతే రెవెన్యూ ఉంటుందో అది మిగతా వాళ్ళందరికీ వస్తుండొచ్చు. సంవత్సరానికి 200 సినిమాలు రిలీజ్ అయితే అందులో స్టార్స్ హీరో సినిమాలు ఉండేవి కేవలం సంక్రాంతికి 4-5 సినిమాలు వస్తాయి. తర్వాత మధ్యలో ఇట్లా వస్తాయి కలికి వచ్చినట్టు. ఈ సంవత్సరం 6 నెలలు అయిపోయింది. 6 నెలలు చూసుకుంటే సంక్రాంతి తర్వాత ఇప్పటిదాకా పెద్ద సినిమాలు ఏం రాలేదు, ఒక కలికి తప్ప. ఆ కలికి సినిమాకు మొన్న 2 స్టేట్లలో కూడా టికెట్లు పెంచుకున్నారు. సరే, దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? టికెట్లు పెంచుకోవడం కూడా సామాజిక బాధ్యత అనుకోవాలా? జనాల మీద రుద్దడము? అప్పటికే జనాలు కష్టాల్లో ఉంటారు, వీళ్ళే మాట్లాడతారు జనాల కష్టాలు ఉన్నారని. మళ్ళీ మాకు టికెట్లు పెంచడానికి చెప్తారు. టికెట్లు పెంచమని పోయిన పాపానికి ముఖ్యమంత్రి ఒక మాట చెప్పిండు, టికెట్లు పెంచడానికి వచ్చిన వాళ్ళందరూ మాకు ఒక వీడియో చేసి పెట్టండి అని అన్నారు. దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు వీడియో చేయడానికి వీళ్ళకు? మిగతా వాళ్ళు టికెట్లు కాదు బలరాం గారు, టికెట్లు పెంచిన వాళ్ళు మాత్రమే ఎందుకు చేయాలి? మిగతా వాళ్ళు హీరోలు కాదా? వాళ్ళకు ఫ్యాన్స్ లేరా? వాళ్ళకు బాధ్యత లేదా? వాళ్ళు కూడా చెప్తే వింటారు కదా. ఎవ్వరు రాతాంతం చేయట్లా, మీరు అనవసరంగా ఏదో ఎవ్వరు రాతాంతం చేయట్లా. చిట్టిబాబు గారు ఒక నిమిషం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ గారు మనకు ఫోన్ లైన్ లోకి వచ్చారు. ఆయన కొంత సినిమా ఇండస్ట్రీలో కూడా ఇటీవల కాలంలో కొంత ఎంటర్ అయ్యి ఆయన కొంత ఇబ్బందులు పడ్డారు, కొంత ఎలివేషన్ వచ్చింది. ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తం మీద కొంత ఆయనకు కూడా సినీ ఇండస్ట్రీ అంటే ఏంటో కొంత రుచి తెలిసిన పరిస్థితిగా ఉన్నది కనుక ఒకసారి ఆయనతోనే మాట్లాడదాం. దయాకర్ గారు నమస్తే. చెప్పండి. దయాకర్ గారు, ఇప్పుడు సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ సరే తర్వాత ఆయన కొంత క్లారిఫికేషన్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇచ్చారు నేను పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నా అని చెప్పేసి. కానీ ముందు చేసిన కామెంట్స్ కానీ ఇప్పుడు చిట్టిబాబు గారు చేస్తున్న కామెంట్స్ కానీ ఏదో రాజకీయ ప్రయోజనం కోసమే సీఎం గారు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు, ఇటువంటి కామెంట్స్ చేశారు అని చెప్పని అంటున్నారు. ఇప్పుడు సామాజిక బాధ్యత కొరకు చేయాల్సిన పరిస్థితిని ముఖ్యమంత్రి గారు వివరించినప్పుడు దాన్ని అదే కొనరించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరే, మనోడు సిద్ధార్థ్ ఏదో కామెంట్ చేసి దానికి ఏమంటే రిజైన్ కూడా ఇచ్చింది. కాబట్టి ఎవరైనా ఇప్పుడు వెనకటి నుంచి కూడా నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారి ఈ కాలం నుంచి కూడా ఏ సమస్య వచ్చినా కూడా సమాజంతో తర్వాత ప్రభుత్వంతో నటులు కానీ ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే తర్వాత ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకరించే కోణమే మనం చూస్తాం. ఈ మధ్య కొంచెం కమర్షియల్ ధోరణి పెరగడం వల్ల కూడా కాకపోవచ్చు, అది ఎలాంటివి చేయకపోవచ్చు. కానీ చిరంజీవి గారు లాంటి పెద్ద నాయకుడే, పెద్ద కథానాయకుడే తన బాధ్యతగా స్టే నోటు డబ్బుస్ అని చెప్పి ఒక వీడియో చేసి పెట్టిన వారిని కూడా పొగిడింది వారు ఎవరు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈ సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉంటాయో అది ప్రతి ఒక్కరి బాధ్యత. సెలబ్రిటీస్ అయినా, మోదీ వాళ్ళైనా, లేకపోతే ఇతర రంగాల్లో కొంచెం అభివృద్ధి చెంది వాళ్ళ యొక్క ప్రభావం సమాజం మీద ఉంటుంది అనుకున్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళకు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఎక్స్క్లూజివ్ గా మనం స్టార్స్ ని ఎందుకు అనుకుంటామని అంటే వాళ్ళతో సినిమాలు చూస్తారు, వాళ్ళ అభిమానులు ఉంటారు, వాళ్ళకి సంబంధించి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా ఒక ప్రభావవంతంగా ఉంటారు. కాబట్టి అది ముఖ్యమంత్రి గారు అన్న పరిస్థితి ఉన్నది. సరే, తను కొంచెం స్పందించిన తీరులో నేను ఎంతటికే ఏంటిది కండోమ్కి నేను నా కెరీర్ మొదట్లోనే నేను ఇచ్చిన, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మాకు తెలుసు అన్నట్టుగా మాట్లాడడం వల్ల అది కొంత ఇబ్బందికరమైన టర్మ్ అయింది. కానీ మళ్ళీ మనోడు ఇట్లా మాట్లాడడం అనేది నాకు నేను దాన్ని నేనే వెనక్కి తీసుకుంటున్నా, దాన్ని నా ఉద్దేశం ఇదని చెప్పి రిజైండర్ ఇచ్చింది. అంటే దాన్ని వెంటనే కామెంట్స్ ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా అన్న పరిస్థితి ఉంది. కానీ ఓవరాల్ గా నేను ఏమంటున్నానంటే సినీ ఇండస్ట్రీ అయినా లేదంటే కంపెనీస్ ఇండస్ట్రీస్ అయినా ఇట్లాంటివి ఏంటంటే ప్రభుత్వం బాధ్యతను కొంచెం పంచుకుంటే ఆర్థిక భారం తగ్గుతుంది, ప్రచార భారంలో వీళ్ళు ఉపయోగపడతారు. కాబట్టి అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని వాళ్ళకి చెప్పే తీరుగానే చెప్తుంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్పినప్పుడు దాన్ని హానర్ చేయాల్సిన అవసరం అందరికీ ఉంటుంది. దీంట్లో రాజకీయ ఇప్పుడు డ్రగ్స్ కావాలని చెప్పి ఇంకేదన్నా పార్టీ అంటదా, లేదా డ్రగ్స్ తీసుకోండి అని చెప్పి ఎవరన్నా దాన్ని
ప్రోత్సహిస్తారా? ప్రభుత్వం చెప్తున్నదంతా కూడా ప్రభుత్వం ప్రజల కోసం చెప్తుంది. ప్రజల కోసమే మనం ఉన్నాం కాబట్టి మనం కూడా అది రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనేదే ఎజెండాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో దానికి ఉపయోగం ఉండడం అనేది మనం మాట్లాడుకోవాలి. దాంట్లో రాజకీయాలు ఏముంటుంది? రాజకీయాలు తీసుకొని డ్రగ్స్ వద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రెండు ముఖ్యమంత్రి కూడా అటు టీడీపీ అయినా ఇటు కాంగ్రెస్ అయినా సరే డ్రగ్స్ తెలుగు అనే ఒక నినాదంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవి ఒకదానికొకటి కలిసి ఉన్నాయి కాబట్టి ఇక్కడ జరిగే ప్రతిదీ అది ఆంధ్రాకు కూడా సమస్య అవుతుంది, అక్కడ జరిగే ప్రతిదీ ఇక్కడ సమస్య అవుతున్నది. ఈ రాజకీయాల నుంచి మొదలు పెడితే డ్రగ్స్ వరకు కూడా ఒక పెద్ద కారిడారే ఉందని గతంలో నేను విన్నా. ఏది అక్కడ ఏంటిది మన ఇక్కడ పోర్ట్ నుంచి పర్టికులర్ గా అప్పుడు వచ్చింది. బీజేపీ నాయకులు అది అంగీకరిస్తారో లేదో కానీ అదాని పోర్ట్ నుంచే ఎక్స్పోర్ట్ అయిద్దని ఒక బయట ఒక రూమర్ ఉంది. అలాంటి పరిస్థితిని మనం మరి ఎందుకు సహించాల్సిన అవసరం ఉంది? కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు వాటి పట్ల స్పష్టంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాలు సహకరించే విధానంగా ఉండాలి. ముఖ్యంగా నటులు కానీ మిగతా ఎవరైనా సరే ప్రభుత్వ నిర్ణయాలను గౌరవించే విధంగా ఉంటుంది అనేది మా యొక్క ఆలోచన. లేకపోతే హీరోస్ మీదనో లేకపోతే సినిమా ఇండస్ట్రీ మీదనో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కామెంట్ చేయాల్సిన అవసరమే రాదు. ఎందుకంటే వాళ్ళ ద్వారానే ఆదాయం వస్తుంది, వాళ్ళ ద్వారానే కొన్ని ప్రచారాలు జరుగుతాయి, వాళ్ళ ద్వారానే కొంత ఆనందం కూడా అందరికీ ఉంటుంది. కాబట్టి వాళ్ళని విమర్శించాలని ఏ నాయకుడికి కూడా ఉండదు. కాబట్టి ఇప్పటికైనా మన ఇండస్ట్రీ అంటే ఇప్పుడు తెలుగు అంటే తెలంగాణ ఆంధ్ర రెండు ఇండస్ట్రీస్ లో సంబంధించిన ముఖ్యులందరూ కూడా దీని మీద ప్రచారం కొంచెం మీరు వేగవంతం చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన ఉంది. కాబట్టి అటువైపుగా అందరూ ఆలోచించాలనేది ప్రభుత్వం ఆశిస్తుంది. ఒక మాట క్లియర్గా చెప్పండి, మీరు ఇప్పుడు ఇందులో ఏమైనా మీరు రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? చిట్టిబాబు గారు లాంటి వ్యక్తి చెప్తున్నారు రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ముందు మేమంతా ఇంతమంది పెద్ద పెద్ద హీరోలతోటి మేము ఒక మెసేజ్ ఇప్పించినామని చెప్పి ఏదో చెప్పించుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారని చెప్పి. అది వారి ఆలోచన కావచ్చు. అంత పెద్ద పెద్ద హీరోలు చెప్తున్న దేనికోసం? డ్రగ్స్ వద్దని చెప్పడం అనేది గొప్పతనం నా దృష్టిలో. మందు తాగమని యాడ్ చేయడం అనేది తప్పు. దానికోసం మనం కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళు యాడ్స్ లో నటిస్తున్నట్టు కానీ సమాజ ప్రయోజనం కోసం వాళ్ళు సొంతంగా చేస్తే వాళ్ళే రియల్ హీరోస్ గా ఉంటారు అనేది నా ఆలోచన. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేనున్న ఒక సినిమాలో ఇప్పుడు మనం చేసినాం, రేపు ఎవరైనా వచ్చి ఈ సామాజిక ప్రయోజనం కొరకు మీరు చేయాలంటే డెఫినెట్ గా చేస్తాం. అది గొప్పతనం అని నేను అంటా. దాని వైపుగా ఆలోచించాలి. రాజకీయ ప్రయోజనంలో ప్రజా ప్రయోజనమే ఉంది. ఇంత గొప్పలు చేసిందంటే ఇప్పుడు ప్రభుత్వం కంటే ప్రజల కంటే అందరం గొప్పలు మేము కాదు. కాబట్టి వాళ్ళకు ఉపయోగం ఉండవని అన్నాను నేను. ప్రజల్ని గౌరవించే విధంగా వాళ్ళ యొక్క ఆలోచనలు ముందు పెట్టండి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాన్ని అందరూ గౌరవిస్తారనే ఆలోచనతోనే ఉంది. రాజకీయ పక్షాలు ఇప్పుడు ఎవరైనా హీరోలను అడిగంటే మీరు అదే చెప్తారు. మీరు డెఫినెట్ గా దానికి అనుకూలంగా కొంతమంది చెప్తారు. రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయాలు చొరబడ్డప్పుడు ఒక్కొక్కరు వ్యతిరేకత అంటారు. కానీ మేము అదనం మోడీ గారు కూడా వ్యతిరేకంగా ఒక ప్రచారం చేపట్టాలనేది మా డిమాండ్ గా ఉంటుంది. చేపట్టాలని కోరుకుందాం అందరం కూడా. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతి అంశంలో మన రాజకీయ నేతలు కూడా అవేర్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం దాని పట్ల ఆలోచన చేసే విధంగా ఉండాలనేది మా ఆలోచన. రైట్ సార్, థ్యాంక్ యూ దయాకర్ గారు. రైట్, ఒకసారి అప్పాజీ గారు ఒక టైటిల్ చదువుతాను మీకోసం నేను. ఇప్పుడు నిన్న ఇదే సందర్భంలో జరిగిన ఒక ఈవెంట్లో సిద్ధార్థ్ సుమతో వ్యవహరించిన తీరు, సుమతో ఈవెంట్ చేసినప్పుడు కౌగులించుకొని మాట్లాడా, నేను డార్లింగ్ అని పిలిచా అని చెప్పేసి మీకేం అభ్యంతరం అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు అన్న ఒక వార్త ట్రోల్ అవుతుంది. అంటే అతని వ్యవహార శైలి ఎట్లా ఉంటుందా? అంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సరదాగా అలాగా కామెంట్ చేయడానికి కానీ ఆ విధంగా వ్యవహరించడానికి కానీ మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఉండే ఇంటిమసీని బట్టి దీన్ని బట్టి వాళ్ళు అలా వ్యవహరిస్తుంటారు. ప్రమోషన్ కోసం కూడా పార్ట్ ఆఫ్ ప్రమోషన్. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఈ ప్రెస్ మీట్ అనేది ప్రమోషన్ కోసం చేసే కార్యక్రమం కాబట్టి సోషల్ మీడియాలో బాగా సుమా ఫ్యాన్స్ ఒక సెట్ ఆఫ్ ఫ్యాన్స్ ఒక రకమైన మైండ్ సెట్తో ఉంటారు. అటువంటి వాళ్ళని ఏదో హట్ చేసినట్టు నడుతాను. ఇప్పుడు కూడా హుందాగా చేస్తుంటారు. ఆవిడ రక్తి కట్టిస్తూనే ఎక్కడ హద్దులు దాటకుండా మేరకుండా ఆమె చేస్తుంటారు. అయితే దీన్ని వేరే దానితో జోడించి చూడడం కూడా కరెక్ట్ కాదు.
అయితే దీనికి ఇందాక త్రిపురనేని చిట్టి గారు చెప్పినట్టు రాజకీయ దురుద్దేశాలను ఆపాదించడం, బ్యాక్ టు ది పాయింట్, రాజకీయ దురుద్దేశాలను ఆపాదించడం అనేది మనం ఎంతమాత్రం దాన్ని సమర్థించకూడదు. అట్ ది సేమ్ టైం అప్పుడే మిగతా హీరోలు అందరూ ప్రభాస్ ఎందుకు ముందుకు రాలేదు, మహేష్ బాబు ఎందుకు రాలేదు, ఎన్టీఆర్ ఎందుకు రాలేదు అని చెప్పి వ్యాఖ్యలు చేయడం కూడా మనం దాన్ని సమర్థించలేము. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పిలిపించి ఇంకా పట్టుమని 10 రోజులు కూడా కాలేదు నాకు తెలిసి. కాబట్టి ఆయన ఎందుకు రాలేదు, ఈ హీరో ఎందుకు రాలేదు, వాళ్ళు ఎందుకు స్పందించలేదు, వీళ్ళు ఎందుకు వీడియో చేయలేదు అనడం కూడా కరెక్ట్ కాదు. ఇంకా టైం అంటే ఇప్పుడే ప్రాసెస్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది, ఓవర్ నైట్ ఏది జరిగిపోదు కదా. కాబట్టి దానికి వాళ్ళు కొంత టైం ఇవ్వాలి. అలా కాకుండా విడివిడిగా కాకుండా అందరూ హీరోలు ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి కూడా ఒక కార్యక్రమం చేపట్టవచ్చు ప్రభుత్వం తరపున, ఒక ర్యాలీ లాంటిది కానీ లేకపోతే ఇలాగ ఒక అవగాహన కార్యక్రమం లాగా ఏర్పాటు చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఇది ఉంటుంది, ప్రయోజనం ఫలితం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవచ్చు. అంటే చర్చ మనకు డ్రగ్స్ గురించి జరుగుతుంది కనుక ఇటీవల కాలంలో నటి హేమకు సంబంధించిన ఎపిసోడ్ మనం చూడాల్సి ఉంటుంది. ఆమె వ్యవహారాన్ని ఎట్లా చూడాలి, ఆమె ఎంత ఈజీగా మీడియా అందరినీ పిచ్చోలం చేసింది. ఆమె డైరెక్ట్గా అక్కడే అదే ఫామ్ హౌస్ నుంచి పక్కకి వెళ్ళి ఒక చెట్టు పక్కన ఒక వీడియో తీసేసి నేను హైదరాబాద్లోనే ఉన్నాను, చిల్ అవుతున్నాను, ఇటువంటి పదాలు ఎంత ఈజీగా సినీ నటులు ఇట్లా వారు కూడా బాధ్యతగా ఉన్నట్టేనా ఫీల్డ్లో? ఒక కేసులో వాళ్ళు ఇరుక్కున్నప్పుడు దాని నుంచి బయటపడడం కోసం వాళ్ళు రకరకాల ప్రయత్నాలు, అవి జిమ్మిక్కులుగా మనకు అనిపించవచ్చు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు కదా. ఇప్పుడు ఫైనల్గా నిన్న మంచు విష్ణుని కలిసి ఇలా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది నా దాంట్లో, కాబట్టి మీరు ఏదైతే నా మీద నిషేధం విధించారో దాన్ని మళ్ళీ మీరు పరిశీలించి మాలో సభ్యత్వం పునరుద్ధరించాలని చెప్పి ఆమె కోరడం జరిగింది. కాబట్టి అంటే ఇంకా అది కోర్టు పరిధిలోనో లేకపోతే పోలీసు దర్యాప్తు స్టేజ్లోనూ ఉండగానే దాని మీద మనం అభిప్రాయాలు వెలిబుచ్చడం, తీర్పులు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. లక్ష్మీనారాయణ గారు, హేమ ఎపిసోడ్ కానీ సుమా ఎపిసోడ్ కానీ వీటి మీద హేమ ఎపిసోడ్ అనేది ఆమె అప్పటికప్పుడు అప్పాజీ గారు చెప్పినట్టు అప్పటికప్పుడు ఏదో తను తప్పించుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా వీడియో చేసి ఉంటుంది అంతే తప్ప ఆమె దానికి రిపోర్ట్స్ వస్తాయి, ఏది పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఇక సుమా అన్న మాటలు ఏంటంటే సరే ఇప్పుడు అప్పాజీ గారు చెప్పినట్టు రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఆ హీరోలకును యాంకర్కు మధ్య ఉండే ఫ్రెండ్షిప్ కావచ్చు, వాళ్ళ మధ్య ఉండే ఇంటిమెసీ కావచ్చు. ఒక్కోసారి సుమా కూడా నోరు జారి మీడియా వాళ్ళు టిఫిన్లు అంతా భోజనాలు చేసినట్టు వచ్చారని ఏదో ఆమె కూడా కామెంట్ చేసింది. అట్లాంటివి కూడా జరుగుతుంటాయి. సరే అది అప్పుడు అది సీరియస్గా చేసినా మజాక్లో చేసినా కూడా అవి తప్పు మాటలు అది ఏదైనా కూడా. సిద్ధార్థ్ కూడా ఆమెకున్న ఆయన సుమాకును సిద్ధార్థ్కు మధ్య ఉండే ఫ్రెండ్షిప్తోనే అట్లా అని ఉంటాడేమో తప్ప ఆయన కావాలని చెప్పి అనడం నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే నేను నిన్న యాక్చువల్గా లేను ఆ ప్రెస్ మీట్లో కూడా, అది ఏం జరిగిందో కూడా లేనప్పుడు మనం కరెక్ట్ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. బట్ అట్లాంటి సిచ్యువేషన్ కూడా రాకూడదు. అంటే ఒకవేళ మీకు నాకు మధ్య ఏదైనా ఫ్రెండ్షిప్ ఉంటే మనం మాట్లాడుకోవాలి తప్ప అది ప్రపంచానికి తెలియద్దు. అది ప్రపంచానికి తెలిసేసరికి ఏమైందంటే ఇప్పుడు మీరు అన్నట్టు సుమా ఫ్యాన్స్ హర్ట్ కావడమో లేకపోతే ఇంకో మాట మాట్లాడితే సిద్ధార్థ్ ఫ్యాన్స్ హర్ట్ కావడమో ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. తప్పు పట్టే అవకాశం ఉంటుంది కదా. ఇట్లాంటివి కూడా రాకుండా బయట రాకుండానే చూడాలి. సో రైట్, ఇవన్నీ కూడా బయట రాకుండా చూసుకోవాలి. ఏదైనా కూడా కాంట్రవర్సీ కాకూడదు. సినిమా ప్రమోషన్ చేసుకోవాలి, ఎవడు వద్దనట్లేదు వీళ్ళను. కాకపోతే ఇవన్నీ కూడా బయటికి రావడంతో సోషల్ మీడియా కాంట్రవర్సీ అవుతుంది. లక్ష్మీనారాయణ గారు మీరు చూడలేదేమో, అక్కడేమో అంత అసభ్యకరంగా నేను చూశాను కదా, అసభ్యకరంగా ఏం లేదు. దగ్గర తీసుకున్నాడు, 20 ఏళ్ళుగా ఇలాగే ఉంటాం, మా ఏజ్ పెరగదు. నేను కూడా తప్పు పడట్లేదు వాళ్ళను. మనం అక్కడ ఏమి ఉన్నాయని చెప్పి అనట్లేదు, సోషల్ మీడియాలో చర్చ జరుగుతుందనే మాట్లాడుతున్నాం మనం అక్కడ. సరే, సోషల్ మీడియాలో ఆ చెత్త జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా. ఒక పక్క సోషల్ మీడియా ఎంత మంచో అంత దౌర్భాగ్యం కూడా ఉందో, ఆ చెత్త ఎప్పుడు ప్రచారం జరుగుతాడు. దాని గురించి మనం పెద్ద మాట్లాడతాం. సోషల్ మీడియా పోస్ట్ పెట్టేవాడు వాడు అడ్రస్ వాడే ఉండదు, ఎవడో ఎక్కడో తిరిగి ఏ అడ్రస్ లేనివాడో ఎవడో పెడతా ఉంటాడు ఏదో. దాని గురించి కూడా మనం చర్చించాల్సిన అవసరం లేదు. చిట్టిబాబు గారు, ఫైనల్ గా మనం క్లోజ్ చేయాల్సి వచ్చింది, టైం అయింది. ఫైనల్ గా ఏం చెప్తారు ఈ విషయంలో? సామాజిక బాధ్యత మీద ఇండస్ట్రీ ఎట్లా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది? సామాజిక బాధ్యత సినిమా ఫీల్డ్ కి ఉంది అని అందరూ ఒప్పుకుంటున్నారు. ఇందాక దయాకర్ గారు చెప్పినప్పుడు కూడా దయాకర్
సోదరుని మధ్యలో వద్దామంటే వాళ్ళు దయాకర్ చెప్పడం కూడా ప్రభుత్వాన్ని బాధ్యత కూడా నేను చెప్పి మీరు మాకు చెప్తున్నారు సినిమా ఫీల్డ్ కి ఒక సింపుల్ ఒక లెటర్ రాస్తే చాలు, గతంలో జరిగింది ఇట్లాగే ఒక ప్రభుత్వం నుంచి ఒక లెటర్ వచ్చేసి ఆ లెటర్ తగినట్టు ఏమేం కావాలో చేసి ఇచ్చేవాళ్ళం. అది పెద్ద ఇష్యూ కాదు. దాన్ని ఏదో ఒక స్పెషలైజ్ చేసి మీరు వచ్చినప్పుడు మా టికెట్ మీరు టికెట్లు పెట్టుకొని వస్తే మాకు ఇది ఇవ్వండి అన్నట్టు అంత సీన్ అవసరం లేదు. రాస్తే అందరితో చేసి ఇచ్చేవాళ్ళం. అది సరే, మీరు మాకు బాధ్యత గుర్తు చేస్తున్నారు, మేము ప్రజలకు చెప్పే బాధ్యత ఉంది, అయినా మీరు గుర్తు చేస్తున్నారు, సంతోషం. మేము మీకు గుర్తు చేస్తున్నాం ఆయన, నేను అనేది మేము నీకు గుర్తు చేస్తున్నాం ప్రభుత్వానికి, మీకు అన్ని ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి మీ దగ్గర, నువ్వు అని అబద్ధాలు ఆడద్దు ప్రభుత్వం. ఎందుకంటే మాకు తెలిసి మీకు తెలియదా? మాకు ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతుందో, ఎక్కడ పబ్బుల మీద తీక్షణమైన యాక్షన్ తీసుకోండి. స్కూల్స్ దగ్గర ఉన్న బడ్డీ కొట్టు దగ్గర పేపర్లు ఈ పేపర్ లాగా డ్రగ్స్ పేపర్లు అమ్ముతున్నారు, అవి పట్టుకోండి, ఒక రైడ్ చెయ్యండి. అవన్నీ ఎందుకు చేయట్లేదు మీరు? ఎందుకంటే నేను చాలా పెద్ద మాఫియా మోడా వస్తే వాళ్ళ మీద చేయి పెడితే మీ ఉద్యోగాలు పోతాయో, లేకపోతే మీ ఆశలు పోతాయి, లేదా పెద్ద మూటలు వస్తాయి కనుక ప్రభుత్వాలు అందుకని అధికారులు వెనకడుగు వేస్తున్నారు. కనుక ఇది స్ట్రిక్ట్ యాక్షన్. మాకు నీతులు చెప్పే బదులు మీరు చేయాల్సింది చెయ్యండి అని చెప్తారు. మాకు చెప్పారు, సంతోషం, మాకు ఆ బాధ్యత ఉంది, ఉన్న బాధ్యత మీరు ఇంకా గుర్తు చేశారు, సంతోషం, తప్పలేదు. నేను చేద్దానికి ఏమి ఎప్పుడు ప్రభుత్వ సినిమా పరిశ్రమ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. సామాజిక తోటి బాధ్యతతో చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఎప్పుడు ముందే ఉంది. ఇవాళ చిరంజీవి గారు అవ్వచ్చు, మహేష్ అవ్వచ్చు, ప్రకాష్ రాజ్ అవ్వచ్చు, గ్రామానికి అభివృద్ధి అవ్వచ్చు, ఎన్టీఆర్ అవ్వచ్చు, అందరూ సామాజిక చేస్తానే ఉన్నారు. ఇవాళ మీరు అడిగారు, ఇది ఇండస్ట్రీని అడిగితే సరిపోయేది. ఇండస్ట్రీకి ఒక్క ఫిలిం ఛాంబర్కి ఒక్క లెటర్ రాస్తే చాలు. గత 5 సంవత్సరాలుగా అదే జరుగుతుంది. ఒక్క లెటర్ ప్రభుత్వానికి అవసరమైన ఈ విషయం, ప్రభుత్వం సంబంధించిన విషయంగా మీరు వీడియోలు తీసి ఇవ్వండి, అవేర్నెస్ కానీ ఒక్క మాట, ఒక లెటర్ ప్రభుత్వం చేస్తే మా ఫిలిం ఛాంబర్ స్పందిస్తుంది, ప్రమాణంగా తీసిచ్చేస్తుంది. దానికి ఏదో ఇది ఒక పెట్టి ప్రకాష్ రాజ్ గారి గురించి చెప్పారు, ప్రకాష్ రాజ్ గారి గురించి చెప్పారు, చిట్టిబాబు గారు ప్రకాష్ రాజ్ గారి గురించి చెప్పారు. ఇటీవల కాలంలో కర్ణాటకలో సిద్ధార్థ్కి సంబంధించి వాళ్ళు అక్కడ కన్నడిగా అసోసియేషన్ వాళ్ళు ఆయన అడ్డుకుంటే దానికి ఉద్దేశించు ప్రకాష్ రాజ్ వారి అంటే సిద్ధార్థ్కు మద్దతుగా ఒక ట్వీట్ చేస్తూ ఆయన ఏమన్నాడంటే, పార్లమెంటేరియన్స్ అనే వాళ్ళను ఉద్దేశించి ఆయన యూజ్లెస్ పార్లమెంటేరియన్స్ అని చెప్పన్నాడు. యూజ్లెస్ పార్లమెంటేరియన్స్కి లేని బాధ్యత మాకెందుకు ఉంటుంది అని చెప్పేసి ఆయన కామెంట్ చేసిండు. ఆయన ఇప్పటికి కూడా ట్వీట్ ఇంకా ఉంది, తీసేయలే. పార్లమెంటేరియన్లకు ఉన్న గౌరవం ఆయనకు, ప్రకాష్ రాజ్కున్న గౌరవం అది, ఆయనకున్న సామాజిక బాధ్యత అది. ఆయన గురించి మనకి ఇప్పుడు ఈ చర్చలో మనకు టైం లేదు. పార్లమెంటేరియన్స్ యూజ్లెస్ పార్లమెంటేరియన్స్ అంటే లేరంటారా? పార్లమెంట్ లో యూజ్లెస్ పార్లమెంటేరియన్స్ లేరా? పార్లమెంట్ ఎంపీ అవగానే కాదు, ఎంపీ అవగానే వినండి, వాళ్ళకు గౌరవం ఉంటది. వాళ్ళని ఎన్నుకోవడానికి కొన్ని లక్షల మంది ఓట్లేస్తారు. ఈయనకేం తెలుసు? అట్లా మాట్లాడొద్దు. పార్లమెంటేరియన్స్ ఎమ్మెల్యేలను వీళ్ళ గురించి కొంత గౌరవప్రదంగా మాట్లాడుకోవాలి. తప్పు చేసి ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. బట్ యూజ్లెస్ అని చెప్పి ఎట్లా మాట్లాడతాడు ఆయన? ఎట్లా కామెంట్ చేస్తాడు? ప్లీజ్ లిజన్. గుడ్ పార్లమెంటేరియన్ అంటే హూ వర్క్స్ విత్ సిన్సియరిటీ, హూ వర్క్స్ ఈజ్ ఎ గుడ్ పార్లమెంటేరియన్. There are a lot of parliamentarians, rowdy parliamentarians, parliamentarians అంటే అనకూడదా? అనకూడదు యూజ్లెస్ అనకూడదు సార్. రైట్, ఓకే. లక్ష్మీనారాయణ గారు తెలంగాణలో ఇప్పుడు చర్చ అంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ది కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చుడు, తెలంగాణ వరకే మాట్లాడాలి. అర్థమైందా? హీరోలైనా, హీరోయిన్లైనా, ఇంకోడైనా తెలంగాణ తర్వాత ఏం జరిగిందో మాట్లాడాలి తప్ప గతం కాదు. నేను దాని జోలికి పోవట్లేదు. ఒకటి, తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము సినిమా వాళ్ళ మీద అనుమానంతో ఓ సిట్ అగర్వాల్ అతని ఆధ్వర్యంలో, అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో వీళ్ళందరినీ తీసుకెళ్లి ఇంట్రాగేషన్ చేసింది. సరే, వాళ్ళందరూ మంచోళ్ళే, సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది, మేమేం తప్పు పట్టలేదు, వీళ్ళంతా చెడ్డోళ్ళని ఎక్కడ చెప్పట్లేదు. ఇంకో గమ్మ ఇక్కడ నవ్వొచ్చే విషయం ఏంటంటే, నాకు ఇంకో ముఖ్యమంత్రి వచ్చి వీళ్ళతో వీడియో చేయమంటున్నాడు. గతంలో ప్రభుత్వం ఏమో ఇదే హీరోలు అనుమానిస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి వీళ్ళతో మళ్ళీ వీడియోలు చేయమంటున్నాడు. సరే, వాళ్ళ అవసరాలు ఉండొచ్చు, వాళ్ళ ఏదైనా ఉండొచ్చు, నేను కాదంటలేను. కానీ ఖచ్చితంగా దానికి ఛాంబర్ నుంచి లెటర్ అవసరం లేదు. ఒక ముఖ్యమంత్రి వాక్యం బయటికి వస్తే అది జీవో అన్నట్టే.
దాని ప్రకారం చేయాలి. ఎవరైతే ఏమున్నది ఒక చిన్న వీడియో చేసి పంపడానికి దానికి లెటర్ పంపాల్సిన అవసరం ఏమున్నది? ఛాంబర్కి లెటర్ పంపాల్సిన అవసరం ఏమున్నది? అసలు ఛాంబర్ మాట ఎవరైనా వినే హీరోలు ఉన్నారా మన దగ్గర? అంత చెప్పుకుపోతే ఛాంబర్ మాట వినే హీరోలు ఎవరు మన దగ్గర? అసలు సగం విని సగం మాట్లాడతాం. ఛాంబర్ నుంచి లెటర్ కాదు, ఛాంబర్కి ప్రభుత్వం ఒక లెటర్ రాస్తే ఇది ఆర్డర్. ఎందుకు ఇవ్వాలి అంటున్నా లెటర్? మీకు నేను అదే అడుగుతున్నా క్వశ్చన్, ఎందుకు ఇవ్వాలి లెటర్? ముఖ్యమంత్రి చెప్తే లెటర్ కాదా అది? రైట్, ముఖ్యమంత్రి మాట లెటర్ కింద తీసుకోలేదా? ఈ పబ్లిసిస్ట్ అంటే అవసరంలా, పబ్లిసిస్ట్ అంటే అవసరంలా, డైరెక్ట్ లెటర్ రాస్తే అయిపోయింది. పబ్లిసిస్ట్ అంటే ఒక నిమిషం అప్పాజీ గారు, ఒక నిమిషం చిట్టిబాబు గారు ఆగండి. లెటర్ రాసేది ఇప్పుడు చేసి ఇచ్చేవాళ్ళం. రైట్ రైట్ చిట్టిబాబు గారు ఒక నిమిషం ఆగండి ప్లీజ్, ఒక నిమిషం ఆగండి ప్లీజ్, మనకు టైం అయిపోయింది. రైట్ అప్పాజీ గారు ఫైనల్గా ఒక మాటలో చెప్పండి, మీరు క్లోజ్ చేయాలి. ఈ డ్రగ్స్ మీద ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం, అవేర్నెస్ కోసం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు ఉందో దాన్ని అందరూ ప్రతి ఒక్కరు కూడా సమర్థించాలి. చిత్ర పరిశ్రమ అంతా కూడా ఏకగ్రీవంగా దాన్ని స్వాగతించాలి, వాళ్ళు కూడా ముందుకు రావాలి. అయితే దీన్ని యాక్చువల్గా సినిమా టికెట్ రేట్లు పెంచమని చెప్పి వచ్చిన సినిమాలకు మాత్రమే పరిమితం చేయాల్సిన అవసరం లేదు. ఇందాక చిట్టి గారు అన్నట్టు ఉదాహరణకి ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి సినిమా ఉంది, అది రావడానికి 3 ఏళ్ళు పట్టవచ్చు, 4 ఏళ్ళు పట్టవచ్చు. మరి వాళ్ళు చేయాల్సిన అవసరం లేదా? కాబట్టి ఆ అంశాన్ని కూడా మనం చూడాలి. కేవలం సినిమా టికెట్ రేట్లు పెంచమని చెప్పి ప్రభుత్వం దగ్గరికి వచ్చిన సినిమాల గురించి మాత్రమే సినిమా యూనిట్ మాత్రమే కాకుండా హీరోలు అందరూ కూడా ముందుకు వచ్చి చేస్తారు. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పిలుపు వచ్చినప్పుడు ఖచ్చితంగా హీరోలందరూ కూడా ఆనర్ చేస్తారు, చెయ్యాలి కూడా. థ్యాంక్ యూ సార్. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన లక్ష్మీనారాయణ గారు, అప్పాజీ గారు, చిట్టిబాబు గారు, అద్దంకి దయాకర్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ఇవాళ సిద్ధార్థ్ లాంటి వ్యక్తులను కొంత ఇండస్ట్రీ కంట్రోల్ చేస్తేనే ఇవాళ ఇండస్ట్రీ వివాదాల్లో చిక్కుకోకుండా ఉంటుంది అన్న విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు, ఆ విషయాన్ని ఇక ఇండస్ట్రీకి లెటర్ రాయాలి, లేకపోతే ఫిల్మ్ ఛాంబర్కి లెటర్ రాయాలి అన్న అంటే అనవసర పట్టింపులకు పోకుండా ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలంతా కూడా రెస్పాండ్ అయ్యి ఈ విషయంలో ఒక సామాజిక బాధ్యతను తమ భుజాన వేసుకొని ముందుకు సాగితేనే ఈ విషయంలో కొంత క్లారిటీ వస్తుంది, పబ్లిక్ కూడా కొంత మంచి చేసిన వాళ్ళు అవుతారు అనే అభిప్రాయం అయితే స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఇది వాటి వారు మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం. స్టే ట్యూన్ టు 6 TV.